జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ ఏమైనా జరగబోతుందా? సెల్ఫ్ అటాక్ ఫర్ సింపతి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే జగన్ పైన అంత నెగిటివిటీ కనిపిస్తుంది. నెగిటివిటీ ఎవరు క్రియేట్ చేయరండి, తానుగా ఆపాదించుకున్న నెగిటివిటీ. ఈరోజు సిట్ ఏ రోజైతే వెలికి తీయడం మొదలుపెట్టిందో జగన్మోహన్ రెడ్డికి మాట మంచి లేదు. నువ్వు అంత సీరియస్ పొలిటీషియన్ అయితే జగన్, మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో నువ్వు కూర్చుని చార్జ్ షీట్స్ పెట్టి చదువు. చార్జ్ షీట్ హోల్డ్ చేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఎందుకు? మీరు అందరూ ఒక్కొక్కళ్ళు క్లియర్గా కూర్చుని రాజ్ కసిరెడ్డి చార్జ్ షీట్, సిట్ లిక్కర్ కుంభకోణంలో వేసిన చార్జ్ షీట్స్ అవన్నీ పెట్టి చదివి పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇలా పేజీలు తిప్పి చూపిస్తూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు చార్జ్ షీట్లు ఎక్స్ప్లెయిన్ చేయకుండా? ప్రజలు మీకు వద్దా? మీకు ఆ ఫ్రీ కాపీ తీసుకున్న చార్జ్ షీట్లు ఏమున్నాయి మీరు చెప్పుకుంటూ ఉండాలా? లేకపోతే పేరుని చెప్పాడు ఒకప్పుడు 1,00,000 కోట్లు, ఈరోజు 50,000 కోట్లు, రేపు 10,000 కోట్లు, రేపు 11 కోట్లే అంట. కోట్లు అంటే చీప్ అయిందని నేను అన్నానా? పేరుని వెళ్ళి చూడండి మీరు, 11 కోట్లేగా అంట. ఏంటి బాబు ఇది? 11 మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతికేస్తే 11 కోట్లు జీవన ఆదాయం ఒక్కొక్క మనిషిది. అంత సంపాదించి పోగేసి ఒక పిల్ల పెళ్లి చేసి అంత ఉంచుకొని అంటాడు మహారాజు. నీకేం తెలుసా బాధ అంత? పేరుని చోప్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తున్నాడు. కోడికత్తి డ్రామా లాంటివి జరిగితే, గులకరాయి డ్రామా జరిగితే చెప్పండి. అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్య చేస్తున్నా. ఇతని పైన వేరే కక్ష సాధింపు చర్యలు ఏం అక్కర్లేదండి. అలాంటి ఉద్దేశాలు కూడా ప్రభుత్వానికి లేవు. సిట్ కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేస్తే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఏ జైలుకు కావాలంటే ఆ జైలు, ఎవరిని కావాలంటే వాళ్ళు తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డినే అంటలేదు ఇక్కడ.